వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి చేతలు గాని ఆ రకంగానే ఈ రోజు కనపడుతున్నాయి. ఈరోజు ఒక్క మాట మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. 3 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల పరిస్థితి గాని, మహిళలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో గాని, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు కన్నీళ్ల విషయంలో కానీ మీలో ఏమాత్రం చలనం లేకపోగా కరెక్ట్గా మీ నాయకులు చెప్తున్నట్లు, ఈ దేశంలోని ప్రతి ఒక్క పార్టీ చెప్తున్నట్లు ఒక 4 నెలల్లోనో మహా అయితే 8 నెలల్లోనో ఎన్నికలు జరుగుతాయనేటటువంటి సందర్భంలో ఇక ఎన్నికలు రాబోతున్నాయి కనుక మహిళల్ని మంచి చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు చెప్తున్నటువంటి కళ్ళబల్లి మాటలు కాకపోతే బంగారు తల్లి అనేటటువంటి ఒక మంచి మనసు మీకు ఉంటే అలా పిలవగలిగేటటువంటి, అలా పిలిచేటటువంటి అర్హత గాని లేదా అట్లా పిలవాలన్నటువంటి మనసు గాని మీకుంటే ఈ 4 ఏళ్లు మీరు ఏం చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రగతి విషయంలో కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పథకాలకు తూట్లు పొడిచింది తప్ప, ఉన్న పథకాలను నీరుగార్చింది తప్ప, వాళ్ళపైన మరింత భారం మోపింది తప్ప ఈ రోజున మహిళలకు సంబంధించి ఉపయోగపడే ఒక్క పని కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది లేదు. మరి అలాంటిది ఈ రోజు కోట్లాది రూపాయల ప్రకటనలకు ఖర్చు పెడుతూ ఈ రోజు చేస్తున్న మోసపూరితమైనటువంటి మాటలు చూస్తుంటే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఒక కోటల రాయుడు అవతారం ఎత్తారనేటటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల అడుగుతున్న ఒక్కొక్క విషయాన్ని మేము అడుగుతున్నాం. ఈ రోజు మహిళల తరపున ఈరోజు షర్మిల గారి పాదయాత్రలో పల్లెలకు పల్లెలు కదలి వచ్చి మహిళలు చెప్పలేనటువంటి బాధలు పాటలు వాళ్ళ కళ్ళ నీళ్లతో వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మేము ఎట్లా బతకాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. కూలి చేసుకునేటటువంటి మహిళలే కాదు, మధ్యతరగతి మహిళలు, పేద మహిళలు ఈ రోజు ఎట్లా బతకాలి అనేటటువంటిది వాళ్ళు బతకడమే ఒక సమస్యగా మార్చినటువంటి ఘనత కిరణ్ కుమార్ రెడ్డి గారిది. ఈ రోజున ప్రతి వస్తువు ధరల దగ్గర నుంచి ప్రధానంగా ఈ రోజు కరెంటు సంక్షోభం, విద్యుత్ సంక్షోభం అనేటటువంటి దాన్ని ఇన్ని ఏళ్లలో ఎప్పుడూ లేనిది మీరు 32,000 కోట్ల రూపాయల సర్ఛార్జీల్ని భారం వేస్తూ ఈ రోజు కనీసం మహిళల ఇంటిలో గుడ్డు దీపం కూడా లేకుండా ఆర్పేసేటటువంటి ప్రయత్నం చేసి ఈ రోజు బంగారు తల్లి లేకపోతే ఇంకొక మరొక తల్లి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇవి పిట్టల ధరల వేషాల్లా కనిపించడం లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఖాళీ బిందెలు పట్టుకుని గంటలు గంటలు, కొన్ని చోట్లయితే రోజులకు రోజులు క్యూలో నిలబడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మహిళలది. తాగు నీరు ఇవ్వడానికి కూడా మీ ప్రభుత్వానికి చేతగాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో జిల్లాలలో శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పించడం కోసం పథకాలు ప్రవేశపెట్టి నిధులు మంజూరు చేసి ప్రాజెక్టుల రూపకల్పన చేసి మీ చేతులకు అప్పచెప్తే ఒక్క పైసా విధించడానికి కూడా మీ మనసు రాలేదు ఇప్పటిదాకాను. 4 ఏళ్లుగా అన్ని పనులు పెండింగ్. ఏ జిల్లా అన్నా చూడండి మీరు, తాగునీటి సౌకర్యాలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా ఈ రోజు పెండింగ్, పనులు మూతపడినాయి, పనులు ముందుకెళ్లడం లేదు. ఈ రిపోర్టు తప్ప అధికారుల దగ్గర నుంచి మీరు ఇంకొక రిపోర్ట్ ఏదైనా వినిపించగలరా కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఒక్క బెందడు నీడు ఇవ్వలేనటువంటి మీరు ఈ రోజు బంగారు తల్లని ఎట్లా అనగలుగుతున్నారని అడుగుతున్నాం. వాళ్ళని మీకు సీఎం కుర్చీ అడగడం లేదు అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళు మీ ముఖ్యమంత్రి కుర్చీ అడగడం లేదు ఈ రోజు రాష్ట్రంలో మహిళలు. లేకపోతే ఈ రాష్ట్రంలో కూర్చున్నటువంటి మహిళా మంత్రులను మీరు చెప్పుకుంటున్నటువంటి ఘనమైనటువంటి కుర్చీలు ఎవరు వాళ్ళు అడగడం లేదు. ఒక గుక్కడు నీళ్ళు అడుగుతున్నారు. అది ఇవ్వడానికి చేత కాకుండా పోయింది మీకు. ఇవాళ కరెంటు సంక్షోభం దగ్గర నుంచి సాగునీరుకు సంబంధించి ఒక్క ఎకరం తడవడానికి కూడా మీరు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇవాళ ఆడవాళ్ళు పడుతున్నటువంటి బాధలు, రైతు కుటుంబాలు, ఈ రోజున రైతు కుటుంబాలంటే అందులో ఏ కుటుంబం అయినా సరే ముందుగా బాధ అనిపించారు మహిళలు. ఈ రోజున ఎకరాలు బిందెలు మోసుకొచ్చి తడుపుతుంటే నేలని, ఆ భారం ఈ రోజున మహిళల మీద పడుతుంటే అది మీకు కనిపించడం లేదా? కనీసం ఒక ఎకరం తడవడానికి కూడా మీరు మీ కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఒక్క 3 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి గ్రామ్ ఏదైనా ఉంటే చూపించండి నిరంతరాయంగా. ఒక గంట ఇచ్చినా కొంత నేల గడుస్తుంది అక్కడ. కానీ ఇవాళ ఒక్క గంట కూడా మీరు గ్రామాలలో నిరంతరాయంగా కరెంట్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యాన్ని పెట్టుకుని మేము మహిళల్ని ఎంతో ఇది చేస్తున్నామని చెప్పి
ఈ మాటలేంటి, ఈ కళ్ళబొల్లి కబుర్లేంటి, ఈ బంగారు తల్లులేంటి, ఈ అమ్మహస్తాలేంటి, ఈ అమృత హస్తాలేంటి? ఎవరికి మీరు అమృతాన్ని పంచుతున్నారు? ఇవాళ మీరు గ్రామాలలో చిన్న చీకట్లను పంచుతున్నారు. విషాన్ని, కాలకూట విషం మంచి నెలల్లో ఇవాళ వాళ్ళు తాగుతున్నది. విషాన్ని పంచుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అమృత హస్తం అంటున్నారు, బంగారు తల్లి అంటున్నారు. అందువల్లనే మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు బంగారు తల్లి అని నిలువెత్తు ప్రకటనలు ఇచ్చుకున్నా, లేదా బంగారు నాణాలు పంచుకుంటూ తిరిగినా కూడా మహిళలు మీ వైపు కన్నెత్తి చూసేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు గారి పాలన మళ్లీ గుర్తొస్తోందని మహిళలు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీ ఘనమైనటువంటి చరిత్ర ఏంటంటే చంద్రబాబు గారిని మీతో పంచుకుంటున్నారు. చంద్రబాబు గారి పాలన పార్ట్ 2 నడుస్తోంది అనేటటువంటిది ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం, రైతుల అభిప్రాయం, మహిళల అభిప్రాయం, కూలీల అభిప్రాయం. అంత కరువుని మీరు తీసుకొచ్చి పెట్టారు రాష్ట్రంలో. ఒక బిందె నీళ్లు లేవు, ఒక ఆరెకరం తడవడానికి నీళ్లు లేవు. అమ్మాయిలు పాఠశాలలకు వెళ్తే, ప్రభుత్వ స్కూళ్ళకి వెళితే టాయిలెట్కి వెళ్ళడానికి ఒక గోడ మీద వాడడం, టాయిలెట్లకు ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందని చెప్పి మంచినీళ్లు తాకుండా వాళ్ళు బాధలు పడుతున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్ రియాలిటీ ఈ విధంగా ఉంటే, మీరు జీవితాలనే మార్చేస్తున్నామన్నట్లుగా ప్రకటనలు ఇస్తా ఉంటే ఎవరిని మోసం చేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మీరు బాగా తెలుగు నేర్చుకున్నారని మేము సంతోషపడాలా? లేకపోతే ఉన్న వాస్తవాన్ని ఇంత గోముఖ వ్యాఘ్రంగా మాట్లాడడం అనేటటువంటిది, మీ అసలు స్వరూపాన్ని దాచిపెట్టి ఈ రోజున చాలా మంచి వాళ్ళుగా, మహిళలకు సంబంధించినటువంటి చాలా పెద్ద మనసున్నటువంటి వాళ్ళుగా మాట్లాడుతున్నటువంటి దాని గురించి మేము ఈ రోజు మిమ్మల్ని నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆడవాళ్లకు సంబంధించినటువంటిది ఏ ఒక్క ఉపయోగపడే పథకాన్ని కూడా మీరు ముందుకు కొనసాగించకుండా దాన్ని నీరుగార్చారు. ఈ రోజున పేద వడ్డీ రుణాలు అంటున్నారు, వడ్డీలోనే రుణాలు అంటున్నారు. ఇంకా ఎక్కడైనా సరే పావల వడ్డీ కానీ, వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కానీ మీరు చూపించగలుగుతారా? ఇవాళ మాకు చెప్తున్నారు, వందల మంది, వేల మంది షర్మిల గారికి చెప్తున్నారు, మాకు రూపాయి వడ్డీ పడుతుంది, 2 రూపాయల వడ్డీ పడుతుంది, అసలు వడ్డీ లేని రుణం అని అంటే బ్యాంకు గుమ్మం కూడా ఎక్కేటటువంటి పరిస్థితి లేదు అని రైతులు గొడవ పెట్టుకుంటున్నారు, గోడు చెప్పుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. అబద్ధాలతో మీరు ఎంతకాలం ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు? అబద్ధాలు చెప్పి కోట్లాది రూపాయలు అబద్ధాలు చెప్పడం కోసం ప్రకటనల రూపంలో ఖర్చు పెట్టుకుంటూ